మాజీ మంత్రివర్యులు ఆంజనేయ నగర్ చాలా మంది కార్యకర్తలు నాయకులు వెళ్తున్నారు. దయచేసి ఇక్కడ అందరూ కూడా రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. కొద్దిసేపట్లో మన ప్రియతమ నాయకుడు తెరాస పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడైనటువంటి తారక రామారావు కేటీఆర్ గారు కొద్దిసేపట్లో వస్తున్నారు. దయచేసి అందరూ స్టేజ్ వైపు రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఆంజనేయ నగర్ వైపు చాలా మంది వెళ్తున్నారు. దయచేసి కొద్దిసేపట్లో మన కేటీఆర్ గారు వస్తున్నారు. ఎవరు వెళ్ళొద్దని మనం చేస్తా ఉన్నాం. ఈ గల్లీలో దయచేసి అక్కడ ఇప్పటికే వెళ్తున్నారు. ఎవరు వెళ్ళొద్దు. చేతులు ఉన్నోళ్ళు ఎత్తురు, చేతులు లేనోళ్ళు లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. అక్కడ లేడీస్ ఎవరు ఎత్తలేరు, మీ చేతులు ఇద్దరెత్తి జై తెలంగాణ. దయచేసి దగ్గరకు వచ్చేసారు. మన గెస్సాము గారి సమీపంలో కేటీఆర్ గారు వచ్చారు. కేవలం 5 నిమిషాల్లో మన సభ వస్తున్నారు. మన యువ నాయకులు
మైక్ ఆపన మైక్ 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 ఆపేయమన్నది కాన్సెన్స్ని బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నడిపించేటువంటి మన కేటీ రామారావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారికి, అదేవిధంగా శంబీపూర్ రాజు గారికి, కార్పొరేటర్లందరికీ, మన ఎంపీ క్యాండిడేట్ లక్ష్మారెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు చాలా లేట్ అయింది కాబట్టి టైం కూడా 10 లోపలే ముగించాలి కాబట్టి ఈ వచ్చిన ప్రజానికానికి కుక్కట్పల్లికి శాసన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్. మిత్రులారా, కూకట్పల్లి వాసులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ఇచ్చి మోసం చేశారు. మరి మరొక్కసారి కూడా మరి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మరి మోసాలు చేయడానికి వస్తున్నారు కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మరి బీజేపీ అభ్యర్థి కూడా మీ అందరికీ తెలుసు. మరి ఈటల రాజేందర్ గారు ఎక్కడి నుంచో హుజరాబాద్ నుంచి వచ్చారు. నేను సరిగ్గా 4.5 నెలల కిందట నేను సూపర్ ఉన్నా నాకేం సరిగ్గా 4.5 నెలల కిందట పెద్దలు కూకట్పల్లి తప్పంతా మీ ఎమ్మెల్యే కృష్ణారావుదే అని కూడా చెప్తూ, నీ తప్పే కదా కృష్ణారావు గారు తప్పే అని చెప్తూ, అయినప్పటికీ ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ శిరస్సు వంచి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. మా ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ సోదరులు నవీన్ గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు మరొక ఎమ్మెల్సీ సోదరుడు శంబీపూర్ రాజు గారు, గౌరవనీయులైన కార్పొరేటర్లు పేరు పేరున అందరికీ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మా సబీహా గారు, శ్రవణ్ గారు సోదరుడు, సతీష్ గౌడ్ గారు, మన సత్యనారాయణరావు గారు, శిరీష బాబురావు గారు, మహేశ్వరి శ్రీహరి గారు, ఇంకా గౌరవనీయులు ముదాం నరసింహ యాదవ్ గారు, పేరు పేరున అందరికీ వేదిక మీద కార్పొరేటర్లకు. మరి ఈరోజు మీద చూసిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేసేసినా అయిపోయింది అంటున్నాడు రేవంత్ రెడ్డి. నిజంగా అమలైనయా? 4,000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయా? రాకపోతే గట్టిగా చెప్పండి, వస్తే వస్తున్నాయని చెప్పండి. 4,000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయా? నెలకు 2,500 మహిళలకు వస్తున్నాయా? పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం వస్తున్నదా? 500 రూపాయల క్వింటాల్కు బోనస్ ఇస్తున్నాడా? ఏ ఒక్కటి అమలు చేయకుండా, సిగ్గు లేకుండా ఉన్న వాటినే చెడగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు సమస్య లేదు, కానీ ఇవాళ హైదరాబాద్ లో కరెంటు సమస్య మళ్ళీ వస్తున్న మాట వాస్తవమా కాదా? మా ఇంట్లో కూడా పొద్దు నుంచి 3 సార్లు కరెంటు పోయింది. నేనేమిటి చెప్పుకోవాలి? చెప్పుకుందామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనీసం స్పందించే గుణం కూడా లేదు. రోజుకి 4-5 సార్లు కరెంటు పోతున్నది. ఎండాకాలంలో ఫ్యాన్ వేసుకొని పండుకుందామంటే కూడా గోసైతున్నది. అదే విధంగా హైదరాబాద్ లో ఇదివరకు మంచినీళ్ళకు అవస్థ లేదు. ఇప్పుడు మంచినీళ్ళకు కూడా మళ్ళీ ట్యాంకర్ల మీద ఆధారపడే రోజులు తిరిగి వచ్చినాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 లీటర్ల వరకు పేదవారికి ఉచితంగా అందించిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు, 12 గంటల లోపల ట్యాంకర్ పంపిస్తా, ఫోన్ చేస్తే 2,000 రూపాయలు కట్టుకోండి, 12 గంటల రూపాయల ట్యాంకర్ పంపిస్తా అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఇంతకంటే సిగ్గులేనితనం ఇంకోటి ఉంటుందా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొత్త పరిశ్రమలు రావడం కాదు, ఉన్న పరిశ్రమలే పోతా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మొన్ననే కేన్స్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ కష్టపడి మనం మైసూరు నుంచి పట్టుకొస్తే ఎన్నికలకు ముందు ఇవాళ 3,000 आप सभी लोग जन धन खाता खोलो, मैं धन धन 15 लाख डाल देता हूं अन्नड़ा पढ़ाया 15 लाख. बड़े भाई हो बड़ा मौसम, छोटा भाई छोटा मौसम. बड़े भाई 15 लाख అన్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా దేశంలోని యువకులకు అన్నాడు. రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు. ఇల్లు లేని ప్రతి ఒక్కడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. మీ రుణం మేము తీర్చుకోలేము. అదే పద్ధతుల్లో
రేపు పార్లమెంట్ లో కూడా రాగిడి లక్ష్మారెడ్డి గారిని కనుక మీరు ఓటేసి గెలిపించినట్టయితే ఇప్పుడే నేను చెప్పినట్టు రేపటి రోజున మీకోసం పార్లమెంట్ లో మాట్లాడే వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి గారు. ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉప్పల్లో ఫ్లైఓవర్ ఆగిపోయింది. కంటోన్మెంట్ లో రక్షణ శాఖ భూములు ఇవ్వరు, మెట్రోకి నయా పైసా ఇయ్యరు, ఇయ్యకపోయినా అడిగేవాడు లేడు. అదే రేపటి రోజున ఒక గట్టిగా మాట్లాడే ఒక నాయకుడు, గులాబీ కండువా కప్పుకున్న నాయకుడు మనకంటూ అండగా ఉంటే రేపు ఏ కుట్ర జరిగినా అడ్డుకోవచ్చు. నాకున్న విశ్వసనీయ సమాచారం జూన్ 2 తర్వాత కేంద్ర ప్రభుత్వం రేపటి రోజున అవసరమైతే హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆలోచన కూడా చేస్తా ఉంది. ఆ కుట్రను అడ్డుకోవాలంటే ఆంజనేయనగర్ చాలా మంది కార్యకర్తలు నాయకులు వెళ్తున్నారు. దయచేసి ఇక్కడ అందరూ కూడా రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. కొద్దిసేపట్లో మన ప్రియతమ నాయకుడు తెరాస పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడైనటువంటి తారక రామారావు కేటీఆర్ గారు కొద్దిసేపట్లో వస్తున్నారు. దయచేసి అందరూ స్టేజ్ వైపు రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఆంజనేయనగర్ వైపు చాలా మంది వెళ్తున్నారు. దయచేసి కొద్దిసేపట్లో మన కేటీఆర్ గారు వస్తున్నారు. ఎవరు వెళ్ళొద్దని మనం చేస్తా ఉన్నాం. ఈ గల్లీలో దయచేసి అక్కడ ఇక్కడికి వెళ్తున్నారు. ఎవరు వెళ్ళొద్దు. చేతులు ఉన్నో లేదు, చేతులు లేనో లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. అక్కడ లేడీస్ ఎవరు చెప్తున్నారు, మీ చేతులు ఇద్దరు. జై తెలంగాణ. దయచేసి దగ్గరకు వచ్చేసారు. మన కెసాల సమీపంలో కేటీఆర్ గారు వచ్చారు. కేవలం 5 నిమిషాల్లో మన సభ కనిపిస్తున్నారు. కొద్దిసేపట్లో మన సేవ దగ్గరికి వస్తున్నారు. దగ్గరికి
ఉషా హలో హలో माइक आप माइक 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 आपे కాన్సెన్స్ని బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నడిపించేటువంటి మన కేటీ రామారావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారికి, అదేవిధంగా శంబిపూర్ రాజు గారికి, కార్పొరేటర్లందరికీ, మన ఎంపీ క్యాండిడేట్ లక్ష్మారెడ్డి గారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు చాలా లేట్ అయింది కాబట్టి టైం కూడా 10 లోపలే ముగించాలి కాబట్టి ఈ వచ్చిన ప్రజానీకానికి కుకట్పల్లికి శాసన తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్. మిత్రులారా, కూకట్పల్లి వాసులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ఇచ్చి మోసం చేశారు. మరి మరొక్కసారి కూడా మరి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మరి మోసాలు చేయడానికి వస్తున్నారు కాబట్టి మీరు తస్మా జాగ్రత్త అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మరి బీజేపీ అభ్యర్థి కూడా మీ అందరికీ తెలుసు, మరి ఈటల రాజేందర్ గారు ఎక్కడి నుంచో హుజరాబాద్ నుంచి వచ్చారు. నేను సరిగ్గా 4.5 నెలల కిందట నేను సూపర్ ఉన్నా నాకేం సరిగ్గా 4.5 నెలల కిందట పెద్దలు కూకట్పల్లి తప్పంతా మీ ఎమ్మెల్యే కృష్ణారావుదే అని కూడా చెప్తూ, నీ తప్పే కదా కృష్ణారావు గారి తప్పే అని చెప్తూ, అయినప్పటికీ ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ శిరస్సు వంచి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. మా ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ సోదరులు నవీన్ గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు మరొక ఎమ్మెల్సీ సోదరుడు శంబిపూర్ రాజు గారు, గౌరవనీయులైన కార్పొరేటర్లు పేరు పేరున అందరికీ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మా సబీహా గారు, శ్రవణ్ గారు సోదరుడు, సతీష్ గౌడ్ గారు, మన సత్యనారాయణరావు గారు, శిరీష బాబురావు గారు, మహేశ్వరి శ్రీహరి గారు, ఇంకా గౌరవనీయులు ముదాం నరసింహ యాదవ్ గారు, పేరు పేరున అందరికీ వేదిక మీద కార్పొరేటర్లకు, మరి ఈరోజు మీ రుణం మేము తీర్చుకోలేము. అదే పద్ధతుల్లో రేపు పార్లమెంట్ లో కూడా రాగిడి లక్ష్మారెడ్డి గారిని కనుక మీరు ఓటేసి గెలిపించినట్టయితే, ఇప్పుడే నేను చెప్పినట్టు రేపటి రోజున మీకోసం పార్లమెంట్ లో మాట్లాడే వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి గారు. ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉప్పల్లో ఫ్లైఓవర్ ఆగిపోయింది, కంటోన్మెంట్ లో రక్షణ శాఖ భూములు ఇవ్వరు, మెట్రోకి నయా పైసా ఇయ్యరు, ఇయ్యకపోయినా అడిగేవాడు లేడు. అదే రేపటి రోజున ఒక గట్టిగా మాట్లాడే ఒక నాయకుడు, గులాబీ కండువా కప్పుకున్న నాయకుడు మనకంటూ అండగా ఉంటే రేపు ఏ కుట్ర జరిగినా అడ్డుకోవచ్చు. నాకున్న విశ్వసనీయ సమాచారం, జూన్ 2 తర్వాత కేంద్ర ప్రభుత్వం రేపటి రోజున అవసరమైతే హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆలోచన కూడా చేస్తా ఉంది. ఆ కుట్రను అడ్డుకోవాలంటే
శ్రీకాంత్ చీకటినానికి DJ శ్రీకాంత్ చీకటినానికి మోసపేట పోగాలంటున్నాను కదా శ్రీకాంత్